తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ, కుమారుడు, కోడలు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, చేయండి నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపచేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊర్లో ఒక గుడి ఉండాలి. ప్రముఖ దేవస్థానాలు ముందుకొచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. గుడి కట్టించడం భక్తులు, దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా, వాటి మీదనే దృష్టి పెట్టాలి చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. ఒకసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే యొక్క ప్రముఖులు కూడా ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటాము. వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు. సుమారు 80,000 వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించడం. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొద్దీ కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం, సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతిని పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో, మరింత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామం నుండి వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం బొలిశెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక 48 గంటల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో 8 కోట్ల మేర ఉపాధి హామీ పథకం పనులు చేయించినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాలు మీరు చూశారు, రోడ్డు పడినట్టే ఉంది, కానీ ఎక్కడ కూడా పోతున్న సందర్భం మనం చూసాం. నా ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడ రావడం దాదాపు గంటల టైం పట్టేది. అలాంటిది చుట్టుపక్కల అన్ని ఒకటోటిగా కోరమిల్లి రోడ్డు వేసుకున్నాం. కోరమిల్లి నుంచి చింతపల్లి సాయం చేయించు, చింతపల్లి నుంచి అలాగా మళ్ళీ మేనవల్లూరు పోతే ఇది R&Bలో ఉంది. ఇది కూడా రాయపాడు ఈ రోడ్డు వేస్తే మెయిన్ రోడ్లన్నీ కూడా కాన్స్టిట్యూన్సీలో పూర్తవుతాయి. ఒకటోటిగా చేసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఓ పక్కన స్కీములు ఇవ్వడం, మరి ఓ పక్కన అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలని ఆలోచనలో పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం. మీకు తెలుసండి, గడిచిన సంవత్సర కాలంలో మనం ఏం చేసాం అనేది ప్రూఫ్తో సహా చూపిస్తాం. ఏదో చేస్తానంటే చెయ్యాలి, చేసే ఉద్దేశంతోనే చెప్తాం. మనం ఏదైనా చెయ్యింది అయితే మనం చెప్పలేనిది చెప్పం. వాళ్ళ చాలా మంది కూటమి మీద ఆశలతో ఓట్లు వేశారు. మా గొప్పతనం కాదు, మేము గెలిచామంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవకూడదు కాబట్టి అన్ని చోట్ల కూడా కూటమి గెలిపించారని నా అభిప్రాయం. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన చూశారు. రైతుకి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ధాన్యం పండిస్తే
అవి ఎక్కడ తోలాలో తెలియదు, తోలిన తర్వాత ఎప్పుడు డబ్బులు అవుతాయో తెలియదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్న ప్రభుత్వం మనం చూసాం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశయంతో మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ ఒక పక్కన పోలవరాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అది పూర్తిగా మూసేసిన టైంలో దానికి 12,000 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇవాళ దాన్ని ఓపెన్ చేయించి మళ్ళీ సజీవంగా మరి స్టీల్ ప్లాంట్ ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కాపాడిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అమరావతి లేని మరి పట్టణం చూసాం. అంతేకాకుండా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎక్కడ విలువ లేదు, ఏ రకమైన పవర్ లేదు. ప్రజల్లో తిరిగితే ఏం చేశారని అడిగితే సమాధానం లేదు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న తర్వాత అందరికి కూడా ప్రజల్లో తిరిగి నేను ఈ పని చేయంతాననే చెప్పే విధంగా ఏ నిధులు ఆ నిధులు కేటాయించి ఆ పంచాయతీలకి, జడ్పీలకి, మండల ప్రెసిడెంట్లకి డబ్బులు రిలీజ్ చేసిన సందర్భం మనం చూసాం. గడిచిన సంవత్సరంలో మనం దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద 8 కోట్ల రూపాయలు పనులు చేయించాం. ఈ 5 సంవత్సరాల్లో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తి చేసి బాధ్యత మనం తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లైన్ లో నిధులన్నీ కూడా, ఆ డబ్బులన్నీ కూడా మరి సిఎఫ్ఎంఎస్ అని ఒక అకౌంట్ పెట్టి దాని ద్వారా డబ్బంతా లాగేసి పురపాలక సంఘాల్లో గాని, పంచాయతీల్లో గాని, జిల్లా పరిషత్తులో గాని, మండలాల్లో కానీ ఎక్కడ డబ్బు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులన్నీ ఒకటి అధిగమిస్తూ ఇవాళ మళ్ళీ మన పునర్నిర్మాణం జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పడంలో ఏమాత్రం అతిశయం. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గత 2 రోజుల క్రితం పత్తికొండ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కంగాటి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. పత్తికొండలో ఆమె మాట్లాడుతూ 2019-24 మధ్య జగన్ పాలనలో 80% హంద్రీనీవా పనులు పూర్తి చేసినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గద్దెనెక్కించి జగన్ చేసిన సంక్షేమ పథకాలు అందలేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏది పడుతుంది చెప్పి మాట్లాడిపోతే ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీ గవర్నమెంట్ ని. ఎందుకంటే మా గవర్నమెంట్ గురించి మీరు సైకో గవర్నమెంట్ అన్నారు కాబట్టి మేము ఇచ్చి 99% పథకాలు చెప్పినవన్నీ చేసి ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళిన పాలన మా జగనన్న పాలన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీరంతా కూడా మమ్మల్ని మీరు అంటే మేము అన్ని చెప్పినట్టు చేసినది సైకో ప్రభుత్వమా? మీకు మీలాగా చెప్పినవన్నీ కూడా మాకు భయం వేస్తుంది. పథకాలు చూస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది ఒక్కొక్క పథకం ఇస్తే అని చెప్తే మిమ్మల్ని ఏమనాలో. మంచి పాలన కాదు మీది, ప్రజలను ముంచే పాలన అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని మాట్లాడితే చేసే విధానం ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఆయనకు ఎప్పుడు కూడా ఒకటే మెమొరీ. ఆయన దలుచుకునే ఉంటే హంద్రీనీవా గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఖచ్చితంగా ఆయన ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అమ్మఒడి గుర్తొస్తుంది, రైతు భరోసా గుర్తొస్తుంది, చేయూత గుర్తొస్తుంది, ఆసరా గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ మీరు ఇవన్నీ చెప్తే. సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు జూలై 26-27 తేదీలలో కంచరపాలెం ఘనంగా జరిగాయని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ తెలిపారు. జగదాంబ సిఐటియు ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల వివరాలను తెలియజేశారు. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించిన పోరాటాలను సమీక్షించామన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, 24 రోజుల పాటు జరిగిన అంగన్వాడీల సమ్మె, మున్సిపల్ సమ్మె, ఆశా, మిడ్ డే మీల్స్, వివోఏ, ఆర్మీల సమస్యలపై అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభలు నిన్న మొన్న ఘనంగా కంచరపాలెం ప్రాంతంలో జరిగాయి. ఈ మహాసభలకి మొత్తం వివిధ ప్రాంతాల నుంచి, యూనియన్స్ నుంచి ఎంపిక చేసినటువంటి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం ఈ 3 ఏళ్ల కాలంలో కార్మిక వర్గంగా మేము సిఐటియు నిర్వహించిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలన్నింటినీ ఇందులో సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా గత 3 ఏళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు కూడా నిర్వహించాం. ఫలితంగా మోడీ ప్రభుత్వం 1% కూడా ప్రైవేటీకరణ చేయలేకుండా అడ్డుకోగలిగాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకేజీ పేరు చెప్పి మొత్తం ప్లాంట్లో కార్మికులకు భ్రమలు కల్పించి ఈ ప్యాకేజీ సొమ్మునంతా పక్కదారి పట్టించి ప్లాంట్ని విడి భాగాలుగా ప్రైవేటు వారికి ఇవ్వాలని చెప్పేసి కుట్ర పన్నుతుంది. దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కాస్ట్ కటింగ్ పేరుతోటి కార్మికుల సంఖ్య తగ్గించాలని చెప్పి ఈరోజున అన్యాయంగా ఒక కలంపోటుతోటి తొలగించడం అనేది జరిగింది. వాళ్ళు ఇంకెక్కడా పని చేయకుండా, ప్లాంట్లో మరే కాంట్రాక్టర్ దగ్గర పని చేయకుండా వాళ్ళ ఆధార్ కార్డుని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది పచ్చి దుర్మార్గమైంది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని కదిలించి మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహించాలని చెప్పి మహాసభలో తీర్మానం చేయడం జరిగింది.
మరో పక్కన చూసుకున్నట్టయితే సొంత గనులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు ఆంధ్రలో కానీ సెంటిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కింద దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ మరొక మహత్తరమైన పోరాటానికి ప్రజానీకరణ సిద్ధం చేయాలని చెప్పేసి మేము భావించాము. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ విషయంతో పాటు ఇంకా అనేక సమస్యలు మున్సిపల్ కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేసి అనేక హక్కులు సాధించుకున్నారు. కానీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఆ హక్కులను అమలు చేయకుండా జీతభత్యాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది. అంగన్వాడీ వాళ్ళు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె తాలూకా ఫలితాలను ఇంతవరకు అమలు కాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కూడా ఈ రోజున ప్రభుత్వం యాజమాన్యాలు అమలు చేయటం లేదు. కాబట్టి ఆ సాధించుకున్న హక్కులను అమలు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి రూపొందించడం జరుగుతుంది. వీటితో పాటు ఈ జిల్లాలో రక్షణ రంగంలో కానీ అలాగే పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 300 రోజులు పైబడి హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దని సిఐటియు నాయకత్వంలో ఆందోళన జరుగుతూ ఉంది. ఈ రకంగా మున్సిపల్ వర్కర్స్ దగ్గర నుంచి తోపుడుబల వర్కర్స్, హాస్పిటల్ వర్కర్స్, స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం భోజన పథకం, వివై, ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఇలాగ అన్ని తరగతుల సమస్యల మీద కూడా సిఐటియు 3 ఏళ్ల కాలంలో పనిచేసింది. భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, వీళ్ళందరినీ ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ చేయాలి అనే డిమాండ్ మీద కార్మిక వర్గాన్ని అందరినీ కదిలించాలని చెప్పేసి నిర్ణయం చేశాం. అలాగే కనీస వేతనం ఎక్కడ పనిచేసినా 26,000 రూపాయలు తక్కువ లేకుండా ప్రభుత్వాలు చెల్లించే విధంగా ఒత్తిడి చేసి కార్మిక వర్గాన్ని కదిలించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు దాదాపు 35 రకాల తీర్మానాలు మేము చేస్తున్నాము. వీటిలన్నిటితో పాటు ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద ఏదైతే విద్యుత్ ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలందరినీ భారాలు మోపుతూ ఉన్నారో ఈ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. దానికి ట్రేడ్ యూనియన్స్ బాధ్యత వహించి కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలన్నింటినీ కలుపుకొని రేపు ఒక జిల్లా స్థాయి సదస్సును జరుపుతున్నాం. 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సిఎండి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు కార్మిక వర్గం క్యాంపెయిన్, కార్మిక వర్గం సమస్యల మీద ఈ 3 ఏళ్ల కాలంలో ఏ రకమైన పోరాటాలు రూపొందించాలి అని చెప్పి మేము కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్న ఎమ్మెల్సీ నాగబాబు. ఆ పార్టీ అరాచకాలపై జనసేన కార్యకర్తలు పోరాడాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.